నారాయణపేట జిల్లా కేంద్రంలోని కరోనా ఆసుపత్రిలో జూన్ 24న ధన్వాడ మండలం గోటూరుకు చెందిన సోనుబాయి కడుపు నొప్పితో ఆసుపత్రిలో చేరగా ఆపరేషన్ చేసి గర్భసంచిని వైద్యులు తొలగించారు. మళ్లీ ఆమెకు కడుపు నొప్పి రావడంతో అపెండిక్స్ ఆపరేషన్ చేశారు. తర్వాత కొన్ని రోజులకు మహిళ ఆరోగ్యం వికటించడంతో హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స బంధువులు అందిస్తున్నారు. ఆమెకు నిర్వహించిన ఆపరేషన్ వికటించిందని, వారి నిర్లక్ష్యం వల్ల మహిళ పెద్ద పేగు కట్టయిందని ఆరోపిస్తూ నారాయణపేట కరోనా ఆసుపత్రి ముందు బైఠాయించిన పేషెంట్ బంధువులు ధర్నా నిర్వహించారు. నష్టపరిహారం ఇప్పించాలని నిరసన తెలిపారు. నరేష్ నాయక్, నారాయణపేట జిల్లా గిరిజన సేవ సంఘం అధ్యక్షుడు. మా సొంత వదిన గారు ఇక్కడికి కడుపు నొప్పి అనే కంప్లైంట్ తో ఇక్కడికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఒక అల్ట్రాసౌండ్ స్కానింగ్ తీపిచ్చేసి డాక్టర్ రంజిత్ గారు ఏం చేశారంటే జూన్ 23 నాడు ఆపరేషన్ చేయడం జరిగింది. ఆపరేషన్ చేసి గర్భసంచి తీయాల్సిన అవసరం లేదు కానీ గర్భసంచి తీసేయడం జరిగింది. తీసేసిన తర్వాత 2 days కి ఇంటికి వెళ్లిన తర్వాత మళ్లీ కడుపు నొప్పితో బాధపడి రాత్రి బాగా సివియర్ గా అవడం జరిగింది. వాళ్ళ అమ్మల ఊరు ఇక్కడే నిలుగుర్తి నుంచి తీసుకుని రాత్రి 12 గంటలకు ఇక్కడ రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఏదో పెయిన్ కిల్లర్ ఇచ్చి నైట్ లో మేనేజ్ చేసి ఉదయం సిటీసీ తీపిచ్చిన తర్వాత మళ్ళీ ప్రాబ్లం ఉందని అదే ఆపరేషన్ మళ్ళోసారి ఆపరేషన్ చేయడం జరిగింది. ఆపరేషన్ చేసిన తర్వాత మేము అడిగాము, సార్ ఇక్కడ ఐసీయూ ఒక బెడ్ లేదు, మీ హాస్పిటల్ చూస్తే తేడాగా కనిపిస్తుంది, అసలు ఎట్లాంటి ఎక్విప్మెంట్ లేదు, ఎవరైతే ఆమెకు సర్జరీ చేసిన ఎక్విప్మెంట్స్ ఉన్నాయో చల్ల నీళ్లతో గడుగుతున్నారు, మీ ప్రోటోకాల్ ప్రకారం హాస్పిటల్లో థియేటర్ కూడా సరిగా లేదు, ఏ విధంగా మీరు ఆపరేషన్ చేసిన ప్రశ్నిస్తే చాలా మందికి చేశాను నేను, మంచిగా అవుతుందని మాకు మభ్యపెట్టి వారం రోజులు ఇక్కడ పెట్టుకున్న తర్వాత లాస్ట్ డే మొన్న 11th రోజు మహబూబ్ నగర్ కి హార్ట్ రేట్ పెరిగింది, మహబూబ్ నగర్ కి రిఫర్ చేయాలి, ఐసీయూ బెడ్ అవసరం అని పడితే ఇమీడియట్లీ ఒక అటెండర్ ని వాళ్ళతో పాటు పంపించి మహబూబ్ నగర్ పంపించడం జరిగింది. అక్కడ సిటీ స్కాన్ తీపియడం తర్వాత కడుపులో మొత్తము లీక్ అయ్యి కడుపు మొత్తము ఉబ్బిడి, దానివల్ల కిడ్నీ ఫెయిల్ అయ్యి లివర్ ఫెయిల్ అయ్యి లంగ్స్ ఫెయిల్ అయ్యి చావు బతుకుల మధ్య వెళ్ళిపోయింది. అక్కడి నుంచి పోస్ట్ సర్జరీ ఏ హాస్పిటల్లో పట్టకపోతే మా ఫ్రెండ్ ఒకసారి సహకారంతో టీఎక్స్ హాస్పిటల్ కాచిగూడలో అడ్మిట్ చేయడం జరిగింది. అక్కడ రాత్రి 10 గంటల నుంచి రాత్రి 2 గంటల వరకు ఆపరేషన్ చేస్తే 3.5 లీటర్లు ఏదైతే మోషన్స్ అవి ఉన్నాయో వెళ్ళడం జరిగింది. చావు బతుకులో గ్యారెంటీ ఇవ్వడం అని అంటే 3 రోజులు వెంటిలేషన్ పైన, 4వ రోజు కూడా వెంటిలేషన్ పైన పెట్టడం జరిగింది. అనస్థీషియాలో 4 వెంటిలేషన్ పెట్టడం జరిగిన తర్వాత ఆ 4 రోజులు కూడా వీళ్ళు ఎట్లాంటి స్పందించకుండా 5వ రోజు పేషెంట్ బతికిందన్న తర్వాత తెలుసుకొని మాకు ఫోన్లు చేసి మేము వస్తాం, మేము మాట్లాడతాం, మీరు ఆరికి రండి, మేము ఈడికి రండి, మేము 50% ఇస్తాం, కాంపన్సేషన్ ఇస్తామని మా మభ్య పెడుతున్నాం. మేము వచ్చి ఒకటే అడిగాం, మా పేషెంట్ ని మేము ఏదో విధంగా బతికించుకున్నాం, చిన్న పిల్లలు ఉన్నారు, మాకు న్యాయం చేయండి, ఆయన హాస్పిటల్ అంతా బిల్లు కట్టుకోలేకపోతున్నాడు, మీరు వచ్చి ఆమె జైన్ అయినప్పటి నుంచి క్యూర్ అయ్యేంత వరకు ఆ హాస్పిటల్ బిల్ ఏందో మీరు పే చేయండి అని రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు స్పందించకుండా ఈ రోజు వస్తాం, రేపు వస్తాం, మా డైరెక్టర్ శ్రీకాంత్ గారు అక్కడ ఉన్నారు, మేము హైలీ ఇన్ఫ్లుయెన్స్ వాడుతాం, మేము ముఖ్యమంత్రి మాకు తెలుసు, ఎమ్మెల్యే మాకు తెలుసు, మంత్రి గారు మాకు తెలుసు అని మాకు భయపెట్టి మాకు ఒత్తిడి చేసే ప్రయత్నం చేస్తున్నాడు.